నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అమ్మ. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా! అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి. అలాగే 12 భావాలు చెప్తాము. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలా మందికి డౌట్లే ఉంటాయి. ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు. అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది. అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట. దేని బట్టి, మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ, ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం. 12 రాశులు అంటాం. సో హౌస్ ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము. అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుంది అనమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం. దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది. అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్ లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు అది. ఇట్స్ నాట్ అ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట. అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్ గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు. అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారు అనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు. ఎక్కడికి? మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, కొన్ని రాశుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏళ్ళకి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి
ఏంటంటే రెండో ఘట్టం, అలాగే మేషానికి మొదటి ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈ రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. మేడం ఈ ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడే కూటమి జరుగుంది. అన్ని ప్లానెట్స్ ఇప్పుడేమో సెకండ్ హౌస్కి వెళ్తున్నాయి అనమాట. సో కొంతవరకు ఏంటంటే మంచి ఉంది, గుడ్ వైబ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని మైనసెస్ ఉన్నాయి అనమాట. తప్పక అప్పులు తీసుకునే ఒక పరిస్థితి అనేది మనకి కనిపిస్తుంది. అదొకటే కాకుండా ఫ్రెండ్స్తో కలయిక అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ, వినోదాలకి ఖర్చు పెట్టడం కానీ, మనకి మితిమీరి ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం కెరియర్ పాత్లో కొంతవరకు వీళ్ళకి ఏంటంటే టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు, మనకి 3వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే తోబుట్టువులతో కలయిక ఉంటుంది. వాళ్ళతో సన్నిహితంగా ఉండడం అండ్ ఆల్సో వెళ్ళి కలవడం, వాళ్ళతో భోజనాలు చేయడం, కూర్చోవడం, విందు వినోదాల్లో పాల్గొవడం, అలాగే శుభకార్యాల్లో పాల్గొవడం, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి అనమాట. అలాగే ఏంటంటే సన్ ఇప్పుడు మనం చూసామంటే ఆయన మనకి 8th లార్డ్ అయ్యారు, ఆయన సెకండ్ హౌస్కి వెళ్తున్నారు. సో ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఈ మంత్లో ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి కాకుండా మనకి 11th లార్డ్ అండ్ 10th లార్డ్ కూడా మనకి ఏంటంటే సెకండ్ హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక ఏంటంటే కెరియర్లో మాత్రం ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వస్తాయి. సో కొంతవరకు ఏంటంటే ప్లస్ పాయింట్స్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి మనం చెప్పాలంటే కొత్త బిజినెస్లు వచ్చే ఛాన్సెస్, అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం లోన్స్ తీసుకోవాలని చెప్పాను కదా, సో లోన్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి కనుక మోతాదు తప్పక బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొంతవరకు లాభాలు చేకూర్చే ఒక సమయం కింద మనం చెప్పొచ్చు. ఎస్పెషలీ ఫుడ్ రంగంలో ఉన్నవాళ్ళు, కేటరింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి. అలాగే ఏంటంటే రిలీజియస్ దాంట్లో ఉన్నవాళ్ళు, స్పిరిచువాలిటీ దాంట్లో ఉన్న దాంట్లో గురువులు ఉంటారు, మత గురువులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కనుక పెద్ద పెద్ద కన్సల్టెంట్స్, వీళ్ళందరికీ కూడా
చాలా బాగుంటుందని చెప్పాలి. అటు ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటే కాకుండా అటు ఏంటంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చు అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఖర్చు అనేది ఉంది లేదని కాదు, కానీ సాటిస్ఫాక్షన్ కొంతవరకు వాళ్ళు చేసే పని మీద వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీద ధ్యాస పెట్టి ఎక్కువ మోతాదు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సింది కొనుక్కోవడం కానీ, అంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇన్నోవేషన్స్, ఫుడ్ రంగంలో ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. ఇప్పుడు వెజిటబుల్ ప్రైసెస్ కానీ మిగతా ప్రైసెస్, వాళ్ళ కమోడిటీ ప్రైసెస్ అన్నీ కూడా ఎక్కువ అయ్యి వీళ్ళకి లాభాలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. హెల్త్ రీత్యా మనం చూసాము అంటే కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అందరూ మనకి సహకరించరు. అదే సేమ్ పరిస్థితి ఏంటంటే కొంతవరకు మనకి పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో చేయొచ్చు. అంటే మనకి టీమ్ లీడర్ కానీ వేరే మన కొలీగ్స్ కానీ కొంతవరకు కొంత సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది, ఎస్పెషలీ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అన్నమాట. సో అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాను. అటు ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి. హెల్త్ రీత్యా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిందే. మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవాలి. అంటే ఏంటంటే శనికి దానం ఇవ్వడం కానీ, శనివారం ఒక శని స్తోత్రం చదువుకోవడం కానీ, లేకపోతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎస్పెషలీ 108 టైమ్స్ చేయండి, చాలా మంచిది. అలాగే శనికి దానం ఇవ్వడం మంచిది. ఒక నల్ల కుక్కకి తప్పక ఏంటంటే పెరుగన్నం పెట్టండి ఆ రోజు. నల్ల కుక్క కాకపోతే ఏ కుక్క అయినా పర్వాలేదు. మనం జనరల్గా మనకి పరిహారాలు ఏం చెప్పారు, మనకి స్క్రిప్చర్లో ఏం చెప్పారు మనం చెప్తున్నాము. బట్ ఎనీవే అది కూడా చేయొచ్చు. బట్ ఏ కుక్కలైనా సరే కొంచెం ఆహారం పెట్టడం అనేది మంచిది. అలాగే దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నల్ల నువ్వులు దానం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, ఎస్పెషలీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిది. వాళ్ళ దగ్గర ఎక్కువ ఈగో క్లాషెస్ వెళ్లకుండా ముందుకెళ్ళడం అనేది మంచిదన్నమాట. సో ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఏంటంటే పాజిటివిటీ కొంచెం పెరుగుతుంది వీళ్ళకి. సో తప్పక పరిహారాలు చేయవలసిందే. శనికైతే నిత్యం చేయడం ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నిత్యం చేయండి. అండ్ ఆల్సో వెంకటేశ్వర స్వామికి డబ్బు ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలంటే తప్పక వెంకటేశ్వర స్వామికి కొలవడం ఎవ్రీ సాటర్డే మంచిదన్నమాట. అదే దీపం పెట్టుకోండి, అలాగే కొలవండి, కొంచెం పూజ చేయండి. అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా ఆధ్యాత్మికంగా స్పెండ్ చేయండి, చాలా చాలా మంచిది. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లైట్ బ్లూ వేసుకుని దాంతోపాటు సిల్వర్ వేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట, ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం, అట్ ద సేమ్ టైం చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. దాంతోపాటు ఈ నెల పంచముఖి తోటి మెడిటేషన్ చేయడం కానీ, లేకపోతే జపం చేయడం కానీ చాలా మంచిదన్నమాట. మెడిటేషన్కి మనం ఎక్కువ జపమాల వాడడం కనుక సో జపం చేసుకోవడం మంచిది. అలాగే స్తోత్రాలు చదువుకోవడం కూడా చాలా మంచిదన్నమాట.